శుభాలు. అందరికీ వందనాలు. చాలా విలువైనటువంటి సమయం ఇది. చాలా విలువైనటువంటి మాటలు కూడా. ఆరాధనకు ప్రభు మనలో కలిసి చేస్తాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఎప్పుడు చెప్పే మాటలు ఏంటంటే, వాక్యము నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే ఏమవుతుందంటే, 1 గంట చాలు లోకంలో తిరిగిన. 1 గంటే లోకంలో వ్యతిరేకమైనటువంటి మనుషుల మధ్యలో, వ్యతిరేకుల మధ్యలో మనం సంచరిస్తున్నప్పుడు అవన్నీ మనలను ఆవరిస్తాయి. అవన్నీ మనలను, మన హృదయాలను, మెత్తనైనటువంటి హృదయాలను మళ్ళా ఏమి పోస్తే రాయిలాగా మార్చబడదో అవి ఈ లోకంలో ఉన్నాయి. కనుక హృదయము, మెత్తనైనటువంటి హృదయం మరలా ఈ గాలికి ఏం చేస్తుందంటే మరలా ఆరిపోయి గట్టిపడిపోతూ ఉంటుంది. ఆ గట్టిపడిపోయిన మరలా ఆ హృదయాన్ని, లేకపోతే ఆ మట్టిని అనుకోండి, మన మట్టే కదా, మట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ గాలికి ఆరిపోయిన దాన్ని మరలా దానిలో ఇత్తనం వేసి మొలిపించాలి అంటే మళ్ళా దానిలో ఆరిపోయింది. ఒకప్పుడు తడిపాము, సదులు చేసాము, ఇత్తనం వేయటానికి కుదరలేదు, వేయలేదు, అది ఆరిపోయింది. ఇప్పుడు దాన్ని మరలా దానిలో ఇత్తనం నాటాలి. ఇత్తనం నాటితే అది మొలవాలంటే మనం ఏం చేస్తే మరలా ఆ మట్టి మెత్తనగా మార్చబడి, సదులుగా మార్చబడి, మనం ఇత్తే ఇత్తనము మొలక రావడానికి, ఆ ఇత్తనం ఫలభరితముగా మార్చబడటానికి, ఆ ఇత్తనము మంచి ఫలాలు ఇవ్వడానికి ఏమైతే అవసరమో, ఆ మట్టిని ఏదైతే సదులు చేయగలిగిందో, ఆ మట్టి మరలా ఎలాగ మెత్తబడుతుందో అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి లోకము మాటల చేత, లోపల ఆ సాధనాల చేత మనం మరలా ఆరిపోయినటువంటి వారిగా, మరలా గట్టిపడినటువంటి వారిగా ఉన్నప్పుడు మరలా ఈరోజు మనం ఇచ్చే ఈ వాక్యము మన హృదయాన్ని తాకాలి అంటే, మన హృదయంలోనికి వెళ్ళాలి అంటే, మన హృదయము మరలా సదులు చేయబడాలి అంటే ఆ పరిశుద్ధాత్మ అనే ఆ పరిశుద్ధమైన జలము నీకు నేను తాకాలి, నీ హృదయంలోనికి రావాలి, నేను బలపరచాలి, సదులు చేయాలి. మరలా నువ్వు సిద్ధపడాలి వాక్యం. అప్పుడే ఆ వాక్యము నీలోనికి వస్తుంది. అప్పుడు ఆ వాక్యము నీలో, ఆ మట్టిలో పడి, ఆ హృదయంలో పడి మొలక వస్తుంది. లేకపోతే విత్తనగానే ఉంటుంది, మొలక రాదు. నీ మట్టి ఆరిపోయిందిగా ఉంది కాబట్టి మొలక రాదు, కుళ్ళిపోతున్నావు. యేసు ప్రభు వారు చాలాసార్లు ఉపమానం చెప్పాడు. బండ మీద పడ్డ విత్తనం ఏమైందట? గట్టి నేల మీద పడిన విత్తనం దాన్ని మొలటం కుదరక ఆయా ప్రజలు ఉన్నటువంటి పక్షులు ఎత్తుకొని వెళ్ళాయి. ఒక్కొక్క చోట పడిన విత్తనం అది కొంచెం పైన మెత్తగా ఉండి మొలవటానికి వరకే సరిపోయిందంట. అది ఆ ఏరు లోనక పోవటానికి కుదరక అది కొంచెం ఆరిపోయి, కొంచెం ఎండ తగలనే అది ఆరిపోయిందట, అది ఎండిపోయిందట అని చాలాసార్లు అన్నా. మనుషులు చెప్పే మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభు చెప్పే మాటలైనా మనకు అర్థం కావాలి కదా. ప్రభు చెప్పే మాటలకైనా మనం లోబడాలి కదా. లోబడినప్పుడే కదా మన జీవితం, మన ప్రభు మన జీవితంలో కార్యాలు జరిగించేది. నేను లోబడకుండా నేను ఇలాగనే చేస్తాను, నా కార్యాలు జరగాలి అంటే
ఎలా సాధ్యం? ఎలా అవుతాయి? ఆయనేమో అంటాడు, ఆయనేమో నాకేమో డమడమ మాగక్కర్లేదు, మీకు వినబడితే చాలు. డమడమ మాగక్కర్లేదు, మీకు వినబడే అంత సౌండ్ ఉంటే చాలు. మనకే కదా, బయట కాదు అది. అవునా కాదు? బయట మనకే, మనం నేర్చుకోవటానికే పెట్టారు, మనం బలపరచుకోవటానికే పెట్టారు. మన హృదయాలు మరొక్కసారి స్థితి చేయబడి ప్రభుకు దగ్గరైనటువంటి వారిగా ఉండాలని. ఉపవాస కోరికలు ఎందుకయ్యా అంటే, ప్రభు మన అలవాట్ల ద్వారా, ప్రభు మన ఈ లోకంలో తిరుగుతున్న దాన్ని బట్టి ప్రభు కొంచెం దూరం అయ్యాం. ప్రభుకు కొంచెం దూరమైన దానిని బట్టి మరలా ఆయన మనం దగ్గర కావాలంటే, మన మాట ఆయన వినబడే అంత దూరంలో మనకి మనం సమీపించాలి అంటే మనం ఏం చేయాలంటే అది దీని వల్లనే సాధ్యం. దేవునికి స్తోత్రం. దేని వల్ల సాధ్యం అన్నాడు? ఉపవాసం వలనే. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జరగడం, దగ్గరగా జరగడం. దూరస్తులుగా ఉన్నాం మనం, అక్కడి నుంచి కొంచెం 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 ఉపవాసం ఉండి నడవలేకపోయింది, శక్తి లేకపోయింది. కొంచెం 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 జరుగుతూ 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 ఇక్కడికి వచ్చామనుకోండి, ప్రభుకు దగ్గరగా ఉంటాం. ఎందుకో ఇక్కడికి వచ్చి కూర్చోటానికి భయపడతాను. ఎందుకు మన దాని ఇక్కడికి వచ్చి కూర్చోడానికి భయపడతాను. ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీకేం దొరుకుతుందో మీకు తెలియదు. ఆయన ముఖ దర్శనాన్ని చూసే భాగ్యం నీకు దొరుకుతుంది కదా. ఎదురుగా ఒక మనిషి ఎదురుగా నువ్వు కూర్చోవడం ఎలా ఉంటుంది? నువ్వు ఎడగా కూర్చోవడం ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకు మనకు తెలియదు? ఎందుకు మనం ఆయనకి దగ్గర కాలేకపోతున్నాము? ఎందుకు మనం ఆయన దగ్గరగా ఉండలేకపోతున్నాము? ఎందుకు భయం? ఎందుకు దాని గురించి ఆలోచించాం? ఆయన దగ్గర ఉంటే మన కార్యాలు ఎలా చేస్తాడు ఆయన? ఆయనకు దూరమైన వారిని ఏం చేస్తాడు చెప్పండి? ఒక మాట చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మాట ఉంది, చదవండి. 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఒక మాట. 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారి వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందట. దేవునికి స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలా కూర్చున్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఎలాంటి మనసు కలిగి ఉన్నావు? ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు? అన్నీ నేనైతే చూడలేను, నా వల్ల అయితే కాదు. ఎవరు చూస్తున్నాడట? ఆయన ఎవరు చూస్తున్నారట? సృష్టికి కర్త అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, లోకమందంతటా ఎవరిని బలపరచడం కోసం చెప్పండి? ఎవరిని బలపరచడం కోసం? యథార్థవంతులను. యథార్థవంతులు అంటే ఎవరు? ఎలా ఉంటారు? యథార్థవంతులు ఎవరయ్యా అంటే ప్రభువుకు భయపడేవారు యథార్థవంతులు. ప్రభువుకు భయపడేవారు యథార్థవంతులు. ఆ యథార్థవంతులను బలపరచడం కోసం అంట ఆయన కనుదృష్టి అంట, మనుషుల కనుదృష్టి కాదు. మనుషుల కనుదృష్టిలో పడాలని నువ్వు ప్రయాసపడినంత కాలం నీ జీవితంలో ఏది సాధించలేవు. నువ్వు ప్రభు దృష్టిలో పడాలి. ప్రభు దృష్టికి నువ్వు మంచి దానివని పిలుచుకోవాలి. ప్రభు దృష్టికి నువ్వు యథార్థవంతుడు అని ఆయన నిన్ను యథార్థవంతుడుగా ఆయన మెచ్చాలి. మనుషులు కాదు మెచ్చేది. మనుషులు
మనుషుల మెప్పు కోసమో, మనుషుల ఘనత కోసమో, వాళ్ళు ఏదైనా అనుకుంటారో లేదా వాళ్ళని మెప్పించడం కోసమో మనం రావద్దు ఇక్కడికి. మనం రావాల్సింది ఎవరి కోసం అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలంటే, మన కుటుంబాల్లో జరగాలంటే, మన వ్యక్తిగత జీవితాల్లో జరగాలంటే మనం ఆయన దృష్టిలో యథార్థవంతులమై ఉండాలి. వాడు నాకేం చేస్తాడట చెప్పండి అన్న. వాడు నాకేం చేస్తాడట? బలపరుస్తాడట. ఆయన దేవునికి స్తోత్రం. బలపరుస్తాడట. బలహీనుడైన నిన్ను, బలహీనుడైన నన్ను ఆయన మరలా ఒకసారి నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో ఆయన వాడుకునే పాత్రగా ఆయన చేతులు పెట్టుకుంటాడట. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, అట్ట కాకుండా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావంటే నువ్వు అలానే నువ్వు ఇప్పుడు ఆయన మెప్పు పొంది ఆయన కనుదృష్టి నీ మీద ఉండి నీ కార్యములైన సఫలము చేసే విధముగా నీ బ్రతుకు లేదు. ఎలా ఉన్నట చదవండి ఆ మాట వల్ల అక్కడే. ఈ విషయమందు ఏదది? ఈ విషయమందు, ఏ విషయమందు? ప్రభు దృష్టికి నీవు నీతిమంతుడిగా కనిపించనందుకు, ప్రభు దృష్టికి నువ్వు యథార్థవంతురాలుగా కనిపించే విషయంలో, ప్రభు దృష్టికి నువ్వు నీతిమంతురాలుగా కనిపించే విషయంలో ఎలా ఉన్నాడట ఆయన? మతి తప్పి నువ్వు మతి తప్పి ప్రవర్తించుతివి గనక ఇది మొదలుకొని ఏం జరుగుతాయట? ఏం జరుగుతాయట? ఎందుకంటే జరిగేది ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా కనిపించలేదట. ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా కనిపించలేదట. ఆయన దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా కనిపించలేదు. ఎంత సంపాదించు, నువ్వు ఏదైనా వ్యక్తుల కట్టు, మేడల కట్టు, లేకపోతే భవనాలు కట్టు, లేకపోతే ఈ లోకంలో నువ్వు తప్ప కనుక ఇంకెవడో లేడు అనుకోని ఈ మనుషులు నిన్ను కనపరచవచ్చు. కానీ నీవు కనిపించాల్సింది ఈ మనుషులకు కాదు, నిన్ను కనపరచాల్సింది ఈ మనుషులు కాదు, నిన్ను మెచ్చుకోవాల్సింది ఈ మనుషులు కాదు. మరెవరట? మరెవరు? వీళ్ళు మెచ్చుకుంటే ఏమిస్తారా? ఆయన మంచివాడు అంటారు కాసేపు, నువ్వు మంచిదాని అక్క అంటారు కాసేపు, అక్క ధ్యానం అక్క మంచిది అంటారు. అవతల పోయాక ఆ వట్టి పిరికిది, ఆ వట్టి పిసినారిది, లేకపోతే ఆ వట్టి ఆ మాట ఈ మాట మీరు చెప్పేది అంటారు. తర్వాత నువ్వు ఆయన దృష్టిలో కనుక నువ్వు నీతిమంతురాలుగా, ఆయన దృష్టిలో కనుక యథార్థవంతురాలుగా, ఆయన దృష్టిలో కనుక నువ్వు సత్యములో నడిపించబడేదానిగా, ఆయన దృష్టిలో నువ్వు ఆయనకు భయపడే విధముగా నువ్వు కనుక కనిపిస్తే చాలు, ఆయన దృష్టిని మీద పడితే చాలు, నా దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ 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 సంతతిలో నా దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక జరగవు, ఇక నేను చూడలేనేమో, ఇక నా జీవితము ఇక అర్థమేనేమో, ఇలాంటి కార్యములు నేను మరలా చూడలేనేమో అనుకున్నటువంటి కార్యాలు అసలు జరుగుతాయా, ఇది సాక్ష్యమేనా అనుకున్నటువంటి కార్యాలు మన దేవుడు చెయ్యగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని ఎమ్మటి మనం నడిపించబడతా ఉన్నాం. ఎందుకు జరగడం లేదు అంటే, ఎందుకు జరగడం లేదు ఈ కార్యాలు, మనం అనుకునే కార్యాలు అంటే, అక్కడేమి రాసి ఉందంటే నువ్వు ప్రభు దృష్టికి యథార్థవంతుడుగా నువ్వు లేవు కనుక, ఆ యథార్థవంతుడైన కార్యాలు నువ్వు చేయటం లేదు కనుక ఆ విషయంలో నువ్వు మతి తప్పి తిరుగుతున్నావు కనుక, మతి తప్పి
ప్రవర్తన అంటే అదే, తిరగడం అంటే అదే, మరి మనం నడిపించబడుతున్నాము అంటే అదే ప్రవర్తన. ఆయన ప్రవర్తన అంట. ఎవరి ప్రవర్తన? ఎవరి గురించి రాశాడరా? ఎవరిని గురించి రాశాడంటే ఆసాను గురించి రాశాడు. ఆసాను గురించి రాశాడు. ఎందుకంటే ఆయన యెహోవాను నమ్మినవాడే, యెహోవా సన్నిధిలో ఆయన యొక్క కార్యాలు చూసిన వాడే. అయినప్పటికీ ఆయన సన్నిధిలో యథార్థవంతుడిగా కనిపించలేదు. ఆయనకి యథార్థవంతుడిగా ఆయన దృష్టిలో పడలేదట ఆయన. అందుకని అంటాడు, నీవు ఇప్పుడు యథార్థవంతుడుగా లేవు గనుక నువ్వు దాని విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇక మీదట నీకు ఏం జరుగుతాయని అక్కడ చెప్పంటే నా నోటితో నేను చెప్పను. ఇక నీ కుటుంబంలో యుద్ధాలే మొదలవుతాయి. ఎందుకు? నీ మాట వాడి అండో, వాడి మాట నువ్వే రావు. కొడుకు మాట కుమారుడే ఉండో, కుమారుడి మాట తండ్రి మాట కుమారుడే ఉండో, తల్లి మాట కూతురెందో, కూతురు మాట తల్లి అందో. దేశాల మీద యుద్ధాలు కాదు నేను చెప్తుందా, కుటుంబాల్లో యుద్ధాలు, కుటుంబాలలో కూడా యుద్ధాలు జరుగుతాయని. ఇక మీదట నీకు యుద్ధాలే జరుగుతాయి. మనం దేవుని కార్యాలు పొందుకోవడానికి వచ్చినటువంటి మన జీవితాలలో, దేవుని కార్యాలు చూడటానికి వచ్చినటువంటి మన జీవితాలలో యుద్ధాలు జరిగితే ఏంటిలో మన పరిస్థితి? యుద్ధాలే మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటే అసలు ఎందుకు వస్తున్నాము? ఎందుకు దేవుని సందరి నడిపించబడుతున్నాము? తండ్రి కుమారుడికి సఖ్యత లేదా? తల్లికి కుమారుడి సఖ్యత లేదా? కలిసి బతకడం లేదా? కలిసి తినటం లేదా? ఏ కుటుంబంలో నలుగురు కూర్చొని భోజనం చేయగలిగిన కుటుంబం? ఇది వరకు రోజుల్లో మా చిన్నతనంలో మేము నలుగురు, తల్లి తండ్రి, మేము ఇద్దరు ఆడపిల్లలు, మేము కలిసి ఒక్క చోటనే పెట్టుకొని తింటూ ఆ కొండలు అయిపోయేంత వరకు మాకు అందరికి సమానంగా పెట్టి మా అమ్మ మమ్మల్ని మేము అంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో ఎవరండి? ఈ రోజుల్లో ఎవరో కుమారుడు తండ్రి కలిసి సమాధానంగా భోజనం చేయగలిగిన కుటుంబాలు ఉన్నాయా? ఎందుకు జరుగుతున్నాయి? మనం దేవుని పిల్లలము కదా. మన కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. దేవుని దృష్టిలో ఎలాంటి వారమై ఉన్నామంటే యథార్థవంతులుగా మనం జీవించుకోలేదు, యథార్థవంతులుగా మనం ప్రవర్తించుకోలేదు. 15 కీర్తనలో కూడా మాట్లాడే చాలా ఇప్పుడు చెప్పాలని నేను తీసుకున్నా, కానీ నేను ఎందుకో వచ్చింది టాపిక్ ఆ టాపిక్ గురించి చెప్తున్నాను. ఎవరి పట్ల ఆయన కార్యాలు చేస్తానని చెప్తున్నానంటే, నాకేం చేతగాని కార్యాలు కాదు మీ జీవితంలో. మీరు ఎంత ఇస్తేనే పొంగిపోతారు. అవి నేను చేయలేకపోవటం ఎందుకయ్యా అంటే మీ ప్రవర్తనే బాగోలేదు. నేను చెయ్యాలంటే మీ ప్రవర్తన మారాలి. మీ ప్రవర్తన మార్చుకొని చూడండి. నా దేవుడు ఏ కార్యాలు మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో చేస్తాడో ఒక్కసారి గమనించి చూసుకోండి. ఇక్కడి నుంచి చూసుకోండి. జీవితాలు ఒక్కసారి సరి చేసుకోండి. ఈ ఉపవాస కోడికలు, అందుకే ఉపవాస కోడికలు ఎందుకు పెడతారు అంటే, ఉపవాస కోడికలోనే దేవునికి దగ్గర అయినటువంటి వారిగా, దేవుని మన్ననలు ఏమంటారు కానీ, దేవుని మన్నలను పొందేవారిగా, అంటే మెప్పు పొందేవారిగా మనం ఆయన దృష్టిలో పడతాం. ఆయన దృష్టిలో పడటానికే ఇది, ఆయన దృష్టిలో పడటానికి. ఇక కూడా ఈ 10 రోజుల్లో కూడా మనం మారకపోతే, కొంతమంది 3 రోజులు పెట్టుకోవచ్చు, కొంతమంది 5 రోజులు పెట్టుకోవచ్చు, కొంతమంది 7 రోజులు పెట్టుకోవచ్చు, కొంత 10 రోజులు పెట్టుకోవచ్చు, కొంతమంది 20 రోజులు 21 రోజులు పెట్టుకోవచ్చు. అది 2 రోజులు ఉన్నా సరే, ఆ 2 రోజులు కూడా ప్రభువుకి నువ్వు నీతిమంతుడుగా మార్చబడాలంటే, నువ్వు యథార్థవంతుడిగా మార్చబడాలంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన కఠోర ఉపవాసం కలగా నువ్వు చేయగలిగిన దానివైతే ఆయనకు నువ్వు సమీపస్తురాలుగా ఉంటావు. సమీపస్తురాలుగా ఉంటావు.
ఆయన దగ్గరైనటువంటి ఆయన కుమార్తెగా ఉంటావు. ఆయన నువ్వేది చెబితే నా దేవుడు అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం అలాంటి పరిస్థితుల్లో లేవు. అలాంటి పరిస్థితుల్లో లేవు. చెప్పిన మాటలు అయితే బాగానే వింటున్నాం, కానీ ఆ ఎన్నదాన్ని మనం అనువాదించుకొని ఎవరికో చెప్తున్నారులే అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎవరికో చెప్తున్నారులే, నేను కాదులే, నేను పెద్దదాన్ని కదా ఏమనుకుంటున్నాం. నేను కూడా తిరుగుతుంటాను అప్పుడప్పుడు. ఏమనుకుని తిరుగుతానంటే నేను కాదు, నేను పెద్దోడిని అయ్యాను కదా, నేను వాక్యం చెప్పే స్థితికి నేను పెద్దోడిని అయ్యాను. ఆ తెక్కులు పెరిగినప్పుడు నేను ఆయన వాక్యం వినేదేంటి అని నేను కూడా చాలాసార్లు తిరుగుతూ ఉంటాను. నేను అది కాదు ఆయన కోరుకుంటాను. ఎవరైతే ఆ ఎన్న వాక్యాన్ని అనువాదించుకొని ఆ ఎన్న వాక్యాన్ని నాకే, ప్రతి వాక్యం మనకే రా, ప్రతి వాక్యం మనకే, ఇంకెవరు అవుతున్నారు ఇక్కడికి, ఇంకెవరికి చెప్పాలి, ఎవరికి చెప్పేది, ఇక్కడ చెప్పుకోడే వాక్యం ఇంకెవరికి చెప్పేది మనకే కదా. మనమే దాన్ని వినకపోతే ఎలాగ, మనమే అనుసరించకపోతే, మనమే అనువాదించుకొని నాదేనని దాన్ని అనువాదించుకొని దాని ప్రకారం నడిపించబడకపోతే, ఇంకా మనమే వినకపోతే లోకం వింటారా? నాకే చెప్పాడు, నాతోటే చెప్తాడు, నాకే నన్నే అంటాడు పొద్దుగులు అని నిన్నానికి ఎవరంట? నువ్వు లేచి అటువైపు తిరిగి వచ్చావు. నా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు నా ప్రభు సన్నిధిలో ఆనందించాల్సింది వెళ్ళి పోయి నువ్వు అటువైపు వచ్చినప్పుడు నిన్నానికి ఎవరినన్నావా? నువ్వే కదా నాకు కనిపించింది, నువ్వే కదా. మరి నన్నే అన్నాడంటే మనకే కదా వాక్యం బోధిస్తుంది. మనమే వినకుండా, మనమే అనువాదించుకోకుండా, మనమే దాని ప్రకారం నడిపించబడకపోతే ఇంకెవరికి వాక్యం? నా ప్రియులారా, ఒక్కసారి గమనించండి, మీ హృదయాలను సరిచేసుకోండి. ఈ ఉపవాస దినాలలోనే మన దేవునికి మనం దగ్గరైన ప్రియమైన పిల్లలు అయిపోబోయేసరికి మనలో ఏ లోపం రాత్రి వాక్యం చెప్పగలరా? ఎందును చూసినా కూడా దానియేలు జీవితంలో లోపము కనిపించలేదు కదా. చాలా పన్నాగాలు పన్నారు శత్రువులు కూడా. ఈయనొక్కడనే పెద్దవాడు చేయటం ఏంటి, ఈయనొక్కడనే రాజు తర్వాత రాజుగా అంతగా వాణి చేయటం ఏంటి, ఈయనొక్కడనే పాస్టర్ తర్వాత పాస్టర్ చేయటం ఏంటి అని చాలా కుయుక్తులు పన్నారు. చాలా కుయుక్తులు పన్నినా కూడా అతనిలో లోపం కనిపెట్టాలని, అతనిలో లోపం చూడాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఏం కనిపించలేదట. లోపము కనిపించినటువంటి వ్యక్తిగా దానియేలు భక్తి చేస్తూ వచ్చాడు. దేవుడి స్తోత్రం. అందుకనంట దానియేలుని దేవుడే ప్రభు, నువ్వు నాకు బహుప్రియుడవు. నేను చెప్పే వాక్యం అదే. ఇప్పుడు నువ్వు నా దేవునికి బహుప్రియురాలుగా ఉంటే, బహుప్రియుడిగా ఉంటే, నీ దేవుడు నువ్వు ఏమైతే ఈరోజు తలపెట్టబోతున్నావో, లేకపోతే ఈ ఉపవాస దినములు మరి మొదటి దినమనే లేకపోతే తీర్మానం చేసుకున్నావో, ఆ తీర్మానాలన్నీ నువ్వేమేమి అడుగుతున్నావో నీ చేతనే అడుగు. ఇక జరగవనుకున్నాయి అడుగు. లేకపోతే ఇంకా ఏదైనా నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ సేవా జీవితంలో ఏది కావాలనుకుంటున్నావో, అసలు ఇది అసాధ్యమైంది ఏంటో అది అడుగు. నా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు అంటే నువ్వు ఆయన దృష్టికి బహుప్రియురాలుగా, ప్రియుడిగా కనిపించావు. యథార్థవంతుడిగా కనిపించినప్పుడు నీ దేవుడు నీ పట్ల ఆయన కార్యాలు జరిగించును కాక. ఒక మాట చదువుకుందాం బైబిల్లో, ఒక మాట చదువుకుందాం శుద్ధ గ్రంథంలో నుండి. ఇప్పుడు దాకా చెప్పిన అన్ని మాటలు కదా, నేను పావుగంటే మాట్లాడేది, సమయం పావుగంట చెప్పాల్సింది విస్తారంగా ఉంది.
పావుగంట మాత్రమే. ఒక మాట మాట్లాడు, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. జరుగునని ఇది పెడితే నీకు అర్థమైతే అర్థం కాదని నేను నా నోటితో మాట్లాడాను. ఇది జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా నా జీవితంలో ఆ కార్యాలు నువ్వు చేయగా నా చుట్టూ ఉన్నటువంటి అన్య జనులు ఆయన సన్నిధిని కలవరపడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఏమి కావాలనుకుంటున్నావో, ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఏది నా పిల్లలకి మాట్లాడాలనుకుంటున్నావో, ఇక నా యజమాని దేవుని సన్నిధిగా రాడనుకుంటున్నావో, ఏది తలపెడతావో అది నీవు తలపెడితే నీ కార్యాలన్నీ నీ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరుగుతాము. ఈ లోకములో ఉన్న ప్రజలు చూసి కలవరపడతారట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప కార్యాలు మన దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో చేయునుగాక. ఆమేన్. చదవండి ఆ మాట. ఇంకా అన్యజనులు కలవరపడుదురు కాక, నీవు దిగివచ్చదువు కాక, నువ్వు నా కోసం ఎవరి కోసం అంట, నువ్వు దిగివచ్చదువు కాక. ఎవరి కోసం? ఒక మనిషి కోసం. నువ్వు అడుగుతున్న మనవల చేయడానికి, నీ కార్యములు చేయడానికి, నువ్వేదైతే నీకు అలివి కావాలి, నువ్వేదైతే జరగవాలి అనుకుంటున్నావో ఆ కార్యములు జరిగించడానికి నీ దేవుడు దిగి వచ్చి ఆ కార్యాలు జరిగించదువు గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడే అట్టి గొప్ప కార్యాలు, అట్టి భీకరమైన కార్యాలు మన దేవుడే చేయునుగాక. ఎందుకంటే మన దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఆయన. ఇక రెండో దేవుడు అంటూ దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. ఇంకో రకంగా అనుకోబాకండి. మీరు దేశం ఇంకో చోట చెప్పగలరు ఏమంటారు. అందుకే నేను దీన్ని ఎందుకంటే